బిఎస్సీలో బిజినెస్ డిసైడ్ చేసుకున్నారు. స్పీకర్ సార్, చైర్మన్ సార్, 2 నిమిషాలు వినండి సార్. తమరు అల్టిమేట్లీ ఏంటి సార్, ఏం జరుగుతుంది సార్? చెప్పండి చెప్పండి. అది కాదు, సభ ఎట్లా జరపాలో కూడా ప్రభుత్వానికి నిర్దేశిస్తారా సార్? ఈ సభను ఏం జరపాలి, ఎట్లా జరపాలి అనేటువంటిది గవర్నమెంట్ని గైడ్ చేస్తారా సార్? ఎందుకు లెక్కిస్తున్నారు? ఎందుకు వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు సార్? చైర్మన్ గారు చెప్పండి చెప్పండి చెప్పండి. మెంబర్స్ హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్, హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్. ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు ఈ అంశం మీద సమాధానం చెప్పడానికి ఎంతసేపు అయినా సిద్ధంగా ఉంది. వినడానికి ఓపికగా ఉండండి. రోజులాగా వాకౌట్ చేసి పోవద్దండి. మా రిక్వెస్ట్ ఒకటే, వాకౌట్ చేసి పోవద్దండి. సభ సాంప్రదాయం ప్రకారం మంత్రి గారు మాట్లాడతారు. మీరు ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. మా సభ్యులు అంతసేపు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వం రిప్లై ఇస్తుంది. ఎఫ్ఎం గారు, మీరు చెప్పేది కరెక్ట్ కాదు. ఎందుచేతనంటే మీకు తెలుసు, ఇందులో షార్ట్ డిస్కషన్ లో మంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడానికి రూల్ లేదు. మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది, అవకాశం ఉంది. వేరే ఫార్మెట్ లో రండి. వేరే ఫార్మెట్ లో వస్తే కనుక నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ అవకాశం ఇస్తాను. అంతే తప్ప షార్ట్ డిస్కషన్ అనేది స్టేట్మెంట్ కి మంత్రి గారికి కాదు, గవర్నమెంట్ కి లేదు. అంచేత ప్రతిపక్షానికి ఫస్ట్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతిపక్షానికి ఇచ్చాను. సార్ ఒక్క నిమిషం సార్, తమరు సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ వినకపోతే ఎట్లా సార్? సార్ తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. నేను ఒక కమ్యూనికేషన్ చేయనల్లా మీరు రాంగ్. నేను షార్ట్ డిస్కషన్ లో పర్మిట్ చేయను తప్ప ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం. ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అని అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru racharu Adhyaksha? మీ దగ్గర నుంచి, కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ హియర్, ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని ఎట్లా? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు సార్. నోటిఫికేషన్ సార్, నోటీస్. ఈ సభలో ఎల్ఓపి గారు, అధ్యక్ష ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు చేయక మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందర చూడండి, రూల్ లేదని మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. అదిగో వచ్చేటండి కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను నేను అడిగాను మీకు సార్. కానీ ఇప్పుడు ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అన్ని కూడా అబద్ధాలు మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. దమ్మండి అంటే అంతేగాని లేదు పెట్టుకొని చేయడం ఇది ధర్మం కాదు అధ్యక్ష. ఇది కాదు. చైర్మన్ సార్, మనం బిఎస్ అనుకున్నాము ప్రకారం ఇద్దరు ఎట్లా మాట్లాడతాం సార్? ఒకరు మాట్లాడారు, ఎల్ఓపి గారు, మంత్రి గారు మాట్లాడతారు. మేము మీ దృష్టికి తీసుకొచ్చేది ఒక్కటే సార్. ఇవాళ ఈ అంశాన్ని డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది ఒక్కటే కాదు సార్. నిన్న లా అండ్ ఆర్డర్ మీద తమరిచ్చినటువంటి లెటరు, మాది స్టేట్మెంట్ ఈ హౌస్ లో ఇదే ఫ్లోర్ లో స్టేట్మెంట్ పెట్టబడింది.
దెన్ అగ్రికల్చర్ మీద నిన్న జరగాల్సింది స్టేట్మెంట్ కాదండి, రిప్లై అది. సార్ ఒక్క నిమిషం, ఓన్లీ రిప్లై తప్ప స్టేట్మెంట్ కాదు. మీరు వినడానికి ఓపిక లేక ఎందుకు మీరు అంత డిఫెన్సివ్ లెక్క వెళ్తారు సార్? ఎందుకు డిఫెన్సివ్ లెక్క వెళ్తున్నారు? ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? కాదండి, ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు సభని? సభని కాదు, మీరు జరిగేటటువంటి సభను ఎందుకు డిఫెన్స్ లో పెడుతున్నారు? మీరు ఇచ్చినటువంటి లెటర్ ని కూడా నేను ఇవ్వలేదు. రాంగోపాల్ వచ్చేయండి. అవును, నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. తెల్లవారుజామున 2 గంటల దాకా జరిగినా కూడా ఈ ప్రభుత్వం ఇక్కడే ఉంటుంది. ఈ లడ్డు మీద, కల్తీ నెయ్యి మీద సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎందుకు మేము స్టేట్మెంట్ ఇస్తామంటే వినడానికి మీరు సిద్ధంగా లేరంటున్నా. ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నా. లడ్డు మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది అనంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? వినడానికి ఎందుకు సిద్ధంగా లేరు? తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పడానికి, చర్చించడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసినటువంటి అవినీతిని, దుర్మార్గాన్ని, హిందూ సమాజ వ్యతిరేక చర్యల్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రభుత్వం ఇక్కడ సిద్ధంగా నిలబడింది. ప్రభుత్వ స్టేట్మెంట్ వినడానికి మీరెందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నాను. ఎల్లాపి గారు, ఈ ప్రభుత్వం సిద్ధంగా పారిపోతుంది. ఇంతవరకు చెప్పినన్ని కూడా సత్యదూరమైనవి, అబద్ధాలు, దోపిడీ కోసం వాళ్ళు హెరిటేజ్కి వచ్చి దోచిపెట్టడానికి కోసం ఈ అంశాన్ని తీసుకొచ్చారు. ఆ దేవదేవుణ్ణి అబాధులు సృష్టించి వీళ్ళు ప్రభుత్వం కోసం ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు సహకరించండి, దయచేసి చర్చించండి. ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? విచిత్రంగా ఉంది. సిద్ధంగా ఉందంటుంది, ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుంది అంటుంది. భయపడుతున్నారు. దయా కోసం, దోపిడీ కోసం మీరు చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని. ఇది కాదు. స్టేట్మెంట్ మీద చర్చ చేయండి. ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నా అధ్యక్ష. నిజాలు వెలుగులోకి వస్తాయనా? నిజాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్నారు. ఈ రోజు మా రామనారాయణ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడారు. ఇవాళ స్టేట్మెంట్ వారు ఇక్కడ చదువుతారు. దాని తర్వాత మీరు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఎందుకు భయపడుతున్నారు? ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. సభలో సాంప్రదాయాల ప్రకారం ఈ ప్రభుత్వం నడపడానికి సిద్ధంగా ఉంది. మీరు భయపడుతున్నారని నేను అడుగుతున్నా. 100 కోట్ల మంది, 100 కోట్ల హిందువుల ప్రజల మనోభావాలు వినాలి అధ్యక్ష మీరు. నమస్కారం అధ్యక్ష. ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టి జననానికి Again to meet at 10 a.m. on Friday, the 27th day of